కమ్రునాగ్ ఆలయం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 3300 మీటర్లకు పైగా ఎత్తులో ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన దేవదారు వృక్షాలు, మంచు తాకిన శిఖరాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయానికి చేరుకోవాలంటే కొంత దూరం కాలినడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయం దట్టమైన దేవదారు అడవులు, పవిత్రమైన సరస్సుల మధ్య వెలసి ఉంది. కొండల్లో గుట్టల్లో అత్యంత ప్రయాసతో కూడిన ప్రయాణం చేసి ఈ ఆలయానికి చేరుకోవాల్సి వస్తుంది. పర్వతారోహకులు, సాహసయాత్రలపై ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రశాంతతకు నిలయమైన ఈ ప్రదేశంలో ధ్యానం, తపస్సు చేసుకోవడానికి పలువురు ఆసక్తి చూపిస్తారు. ఈ ఆలయంలో వెలిసిన దేవుణ్ణి వర్షాల దేవుడు అని కూడా అంటారు. గర్భాలయంలో వెలిసిన కమ్రునాగ్ దేవుడు లోహ విగ్రహంగా వెలిసి పూజలందుకుంటున్నారు. ఇక్కడ స్వామి రాజసం ఉట్టిపడే ఆసనంపై కొలువై కనిపిస్తారు. స్థానికుల యొక్క నమ్మకం ప్రకారం కమ్రునాగ్ స్వరూపం శక్తి, న్యాయం, రక్షణ, సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు. భక్తి శ్రద్ధలతో కమ్రునాగ్ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ పూజలు తప్పకుండా ఫలిస్తాయనేది వారి విశ్వాసం. అంతేకాదు, కమ్రునాగ్ దేవుడు భక్తుల ప్రార్థనలను ఖచ్చితంగా ఆలకిస్తారని, అన్యాయం చేసేవారిని శిక్షిస్తారని కూడా ఇక్కడి వారు నమ్ముతారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో ఈ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది. పౌరాణిక విశ్వాసం ప్రకారం కమ్రునాగ్ దేవుడు మహాభారత కాలం నాటి అత్యంత శక్తివంతమైన యక్షయోధుడైన రత్నయక్ష రూపమని అంటారు. మహాభారత యుద్ధ ఫలితాన్ని మార్చగల పరాక్రమవంతుడు ఈ యక్షుడు. శ్రీకృష్ణుడు ఆయన శక్తిని, తపస్సును చూసి ఆయన్ను దేవతారూపంలో ప్రతిష్ఠించారని, తదనంతర కాలంలో ఆయన నాగదేవతగా, వర్షాల దేవుడిగా ప్రసిద్ధి చెందారని ఈ ఆలయం యొక్క స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది. వ్యవసాయం ప్రధాన